Hello guys, and yourself, welcome back to my channel. And today we are going to see my second field trip, and please come with me to watch my field trip. I'm so excited. Now we are ready to start from here. This is my university, and now we are going to first place is beach, and we reached there. This is my first time I'm seeing a beach. ఇండియాలో కూడా నేను ఎప్పుడు బీచ్ని చూడలేదు. సో ఐఎమ్ హ్యాపీ. కొరియాకి వచ్చిన తర్వాత నా బకెట్ లిస్ట్లో ఉన్న ఒక ప్లేస్ని నేను నాకు తెలియకుండానే వాచ్ చేసిన. ఐ మీన్ యూనివర్సిటీ వాళ్ళు ఫీల్డ్ ట్రిప్ ద్వారా మాకు బీచ్ని కూడా చూపించడం నాకు ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అయింది. ఎందుకంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ beach is one of my bucket list place, so I'm happy. And this beach was very very beautiful, and it's so big. వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి, బ్లూ కలర్లో. నేను మరి ఇంత బ్లూ కలర్లో ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైట్గా స్కై ఎంత బ్లూ కలర్లో కనిపిస్తుందో వాటర్ కూడా అంతే బ్లూ కలర్లో కనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఇలా రావడం ఐఎమ్ సో హ్యాపీ. అండ్ బికాజ్ ఐఎమ్ ఎ జీకే స్కాలర్, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ మై బెనిఫిట్ టు ఐ కెన్ వాచ్ a lot of places in South Korea. Not only me who are got a scholarship in South Korea, they will watch a lot of places in Korea with their university. The university will provide those places to watch. Yeah. And ఇక్కడ పక్కనుంది ఈ బోట్. ఇది జస్ట్ నాట్ it's just not a boat. This is a museum. This was Munsan. Yeah, Munsan boat. దీని లోపల మ్యూజియం ఉంది, చూస్తున్నారు కదా. మున్సాన్ ఈ మ్యూజియం చూడడానికి మనం ఇప్పుడు వెళ్ళాలి. సో we are going to see a museum. ఈ బయట మొత్తం ఆర్మీ వాళ్ళు చేసిన అవన్నీ మనకి వాళ్ళు అర్థమయ్యేలా అక్కడ ఆ స్కల్ప్చర్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి చూస్తే మనకు అర్థమవుతుంది వాట్ దే డిడ్ ఇన్ ద వార్ టైమ్ అని. అండ్ మేమే కాకుండా ఇక్కడ చాలామంది కొరియన్స్ విజిటింగ్కి వస్తారు. సో ఐ మీన్ ఈ బీచ్కి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఈ మ్యూజియం గురించి ఉన్న స్టోరీ మాకు తెలియడానికి. సో నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు దిస్ మ్యూజియం. కమ్ విత్ మీ. అండ్ ఇక్కడ ఫస్ట్ మేమందరం జీకే స్కాలర్స్మి కాబట్టి మాకు ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది. అంటే మేము కొరియాకి వచ్చిన తర్వాత మా లైఫ్ ఎలా ఉంది, మేము ఎలా ఉన్నాం, బాగా చదువుతున్నామా లేదా, మాకు కొరియన్ అర్థమవుతుందా లేదా, హౌ మై లాంగ్వేజ్ హియర్ వాస్ గోయింగ్ అని చెప్పేసి వీళ్ళు కొంచెం డిస్కస్ చేయడం జరిగింది. సో మాకు ఇలా మ్యాప్ ఇచ్చారు, ఈ మున్సాన్కి సంబంధించిన ఒక మ్యాప్ అండ్ డీటెయిల్స్ and some information. So now we are entering into the museum. ప్రతి ఒక్క ప్లేస్లో మాకు ముందు కనిపిస్తున్నారు కదా ఒక పర్సన్, తను మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకొని వెళ్ళారు.
like a guide, and this is a big screen of a sea, and this is the information. చాలా బాగుంది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్క వాల్కి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇది ఒక మ్యాప్, కొరియా మ్యాప్ని వాళ్ళు ఏ టైంలో ఏమేమి జరిగింది అని చెప్పేసి మాకు అక్కడ క్లియర్గా చూపించడం జరిగింది. అండ్ ఇక్కడ ఆర్మీస్కి సంబంధించిన స్కల్ప్చర్స్, ఇది చాలా బాగుంది. ఈ కొరియాలో వీళ్ళు ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ని కూడా చాలా డీటెయిల్గా చెప్తున్నారు. నేను కాకపోతే మేము కొరియన్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి అర్థం చేసుకోవడం లిటిల్ బిట్ డిఫికల్ట్, బికాస్ దే విల్ టాక్ ఎవ్రీథింగ్, దే టోల్డ్ ఎవ్రీథింగ్ ఇన్ కొరియన్. సో ఇట్స్ ఓకే, బట్ ఇట్స్ గుడ్. వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ అవర్ listening and speaking skills of Korean. బయట చూసినాం కదా ఆ బీచ్ అండ్ బోట్, అండ్ ఆ ప్లేస్ మొత్తం ఇక్కడ మాకు డైరెక్ట్గా దీంట్లో చూపిస్తున్నారు. ఇదే ఆ బీచ్ అండ్ బోట్, ఎవ్రీథింగ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, ఎట్లా ఏంటి అని. అండ్ ఇది ఒక చిన్న మినీ థియేటర్, కాకపోతే చాలా పెద్దగానే అనిపించింది నాకు. ఇక్కడ వాళ్ళు మాకు స్టోరీ చూపించడానికి తీసుకొని వచ్చారు. ఫస్ట్ అసలు ఈ బీచ్ గురించి జరిగిన వార్లో అసలు ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది, అసలు ఏంటి అని చెప్పేసి మాకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది. వీడియో మాత్రం చాలా బాగుంది. ఐ మే జస్ట్ a person like I love animations, so I watch webtoons also. So when I was watching this video, I'm so excited, I'm thrilled, because this animation was really good to watch and I love it, and the total story is really interesting, because like they did a lot in this story. నేను ఈ వీడియోని మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ చేసిన కొంచెం వీడియో అయినా నేను మీకు చూపించాలని ఈ వీడియోని నేను యాడ్ చేశాను. ఇట్స్ సో గుడ్, చూడండి. ఈ బొమ్మలన్నీ వాళ్ళు చాలా బాగా చేశారు. నాకు కూడా అదే అనిపించింది. చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. వాళ్ళు రియల్గా మనుషుల్లాగానే అనిపిస్తున్నారు. ఇవన్నీ బొమ్మలు అంటే నమ్మలేం, అలా ఉన్నాయి. ఇది కింద మొత్తం గ్లాస్ పైన నడుస్తుంటే ఏదో తెలియని భయం, కానీ బాగుంది. కింద మొత్తం అన్ని కార్డ్స్ ఉన్నాయి, ఆ కార్డ్స్ పైన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు ఇట్లా కూడా ఈ మ్యూజియంని చూపిస్తారని అనుకోలేదు. అంటే ఇట్స్ ఇంట్రెస్టింగ్, లైక్ ఇన్నోవేటివ్, బాగుంది.
అండ్ దిస్ ద ఫైర్. అండ్ ఇక్కడ శాండ్ గురించి కూడా కొంచెం చెప్పడం జరిగింది, నాకైతే ఏం అర్థం కాలేదు ఏం చెప్పారో కూడా. కానీ ఓకే, ఇట్లా మన సైడ్ కూడా ఆ శాండ్ పైన ఇట్లా డిజైన్స్ చేయడం, ఆర్ట్ చేయడం చూపిస్తారు కదా, నాకు అలానే అనిపించింది. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద ఎగ్జిబిషన్ ఎగ్జిట్, వీఆర్ గోయింగ్ అవుట్. అండ్ ఇక్కడ బయట ఈ పిక్చర్ ఉంది. సో మేము ఇక్కడ అందరం ఒక గ్రూప్ పిక్చర్ తీసుకోవడం జరిగింది. ఈయననే మాకు గైడ్ ఈ ట్రిప్కి మొత్తం. అండ్ ఆఫ్టర్ ద పిక్చర్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బస్. అండ్ మాకు ఇక్కడ గిఫ్ట్లో దొరికింది. అండ్ దిస్ ప్లేస్ నేమ్ ఇస్ యోంగ్డియోక్. సో వాళ్ళు ఈ ప్లేస్కి సంబంధించి మాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ నాకు చాలా నచ్చింది. ఇట్స్ ఎ లిటిల్ పిల్లో, లైక్ క్రాబ్ లాగా ఉంటుంది. చాలా బాగుంది చూడడానికి. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ ప్లేస్కి వచ్చామన్నమాట. ఇది ఒక హోటల్. వీళ్ళు హోటల్ వాళ్ళే మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ హోటల్ చాలా పెద్దది, చాలా అంటే చాలా, ఎందుకంటే బీచ్కి పక్కన ఉంది. సో విల్లాస్ టైప్లో వీళ్ళు కొన్ని స్టేయింగ్ ప్లేసెస్ని డిజైన్ చేశారు. మళ్ళీ పక్కన ఒక హోటల్ ఉంది. ఐ థింక్ ఇట్స్ అ వెరీ రిచెస్ట్ హోటల్. యా. అండ్ ఇక్కడ మొత్తం పైన ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ మేము మొత్తం పై ఫ్లోర్కి వచ్చేసాం. ఈ చెట్లన్నీ మేము రియల్ అనుకున్నాం, కానీ కాదు, ఆర్టిఫిషియల్. ఇక్కడ నుంచి నించొని చూస్తుంటే అదొక పీస్ దొరుకుతుంది, నార్మల్ పీస్ కాదు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఆటోమేటికలీ ఎంత స్ట్రెస్ ఉన్న వాళ్ళకైనా ఈ ప్లేస్కి రాగానే అదొక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అండ్ దీస్ ఆర్ ద రూమ్స్. మేము జస్ట్ ఒక్క విల్లా మాత్రమే చూసినాం. ఒక విల్లాలో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇది మేము ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వచ్చి చూసినాం. సెకండ్ ఫ్లోర్లో ఇట్లా ఉందన్నమాట, 2 టాయిలెట్స్ అండ్ 2 బెడ్రూమ్స్. అండ్ కింద ఫ్లోర్లో ఒక హాల్ అండ్ ఒక చిన్న రూమ్ ఉంది. ఆ కిచెన్ లాగా ఉంది. ఆ హాల్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫర్నిచర్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్తో ఉంది. చాలా బాగుంది. అండ్ నౌ ఇట్స్ లంచ్ టైమ్. దిస్ ఇస్ మై ఫస్ట్ టైమ్ ఐమ్ ఈటింగ్ కొరియన్ ఫుడ్ హియర్. అండ్ దిస్ ఇస్ ద రెస్టారెంట్ వి కేమ్. ఇది కూడా బీచ్కి దగ్గరలోనే ఉంది. మేము ఎంత తిరిగినా ఈ బీచ్ చుట్టే ఉంటున్నాం, ఎక్కడికి వెళ్ళట్లేము. నాకు అప్పుడే అర్థమైంది ఈ బీచ్ చాలా పెద్దదని. ఐ మీన్ మేము ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా, మేము డే మొత్తం ట్రావెల్ చేసినా కూడా మేము ఇక్కడిక్కడే ఉంటున్నాం. అండ్ నెక్స్ట్ నాకు ఇదైతే ట్రెక్కింగ్ లాగానే అనిపించింది. చాలా అంటే చాలా నడవడం, కొండలు ఎక్కడం దిగడంతోనే సరిపోయింది. కానీ ప్లేసెస్ మాత్రం చాలా బాగున్నాయి. మ్యాక్సిమం మాకు తెలియకుండానే మేము ఒక 3 కిలోమీటర్స్ నడిచినాం. అండ్ ఇక్కడ మేము ఇవి మాకు సెకండ్ గిఫ్ట్. నెక్స్ట్ స్కార్ఫ్స్ మాకు ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత సెకండ్ గిఫ్ట్ వచ్చింది. ఇది నోముల్రీ ఈ ప్లేస్ నేమ్. అండ్ ఆ ట్రెక్కింగ్ జరిగిన ఆ ప్లేస్కి ఆ నేమ్ అది. అండ్ అక్కడ నుంచి మేము ఇది మాకు థర్డ్ ప్లేస్. ఇక్కడ ఈ టవర్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ టవర్ చుట్టుపక్కల ఉన్న సీనరీ కూడా చాలా బాగుంది. అండ్ ఇట్ సైడ్కి ఒక చిన్న ఫుడ్ కోర్ట్ ఉంది అండ్ ఒక టీ షాప్ ఉంది. అదైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ ప్లేస్. అండ్ కాకపోతే ఇక్కడ మాకు ఎక్కువసేపు టైం ఇవ్వలేదు, మేబీ ఒక 5 మినిట్స్, అంతకంటే ఎక్కువ టైం దొరకలేదు. అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ ప్లేస్, ఐ మీన్ లాస్ట్ ప్లేస్. ఇది ఈస్ ద లాస్ట్ ప్లేస్. ఇది ఒక ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో వాళ్ళు సాసెస్ ఇంకా వైన్ తయారు చేస్తారనమాట. ఇక్కడ మేమున్న ప్లేస్ మొత్తం ఇది సీకి సంబంధించినదే కాబట్టి వీళ్ళు క్రాబ్స్, ఇక్కడ సీ నుండి దొరికే సీ ఫుడ్ నుండి వీళ్ళు క్రాబ్స్ ఓన్లీ యూజ్ చేసి క్రాబ్స్ నుండి సాసెస్, ఆయిల్స్, వైన్ని తయారు చేస్తారు. మాకు అవన్నీ చూపించడానికి తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఫ్యాక్టరీ చూసినాం, ఫ్యాక్టరీ తర్వాత మేము ఆ ప్రోడక్ట్స్ని చూడడానికి వచ్చినాం. ఎట్లా ఐ మీన్
వాళ్ళు ఎలా తయారు చేశారు, ఆ ప్రోడక్ట్స్ ఎట్లున్నాయి టేస్ట్ చేయడానికి కూడా మమ్మల్ని తీసుకొని వచ్చారు. సో చాలామంది టేస్ట్ చేశారు. నేను క్రాబ్స్ కాబట్టి నేనేం టేస్ట్ చేయలేదు, జస్ట్ చూసాను అంతే. ఇవన్నీ కూడా సాసెస్, ఒక సైడ్ మొత్తం సాసెస్ అండ్ దీస్ ఆర్ ద సాసెస్. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, ఎందుకంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటే చాలా తక్కువ. అండ్ ఇవన్నీ ఆయిల్స్, ఇవన్నీ క్రాబ్స్ నుండే తయారు చేశారు, క్రాబ్స్ నుండి. అండ్ ఇవే కాకుండా ఇక్కడ ఇవి ఐ మీన్ ఈ కప్స్, ఈ ప్లేట్స్, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ కొరియాలో ఇలాంటి కప్స్, ప్లేట్స్ అన్నీ చాలా బాగుంటాయి, చిన్న చిన్నగా క్యూట్గా అందంగా. ఈ కొరియన్ వాళ్ళకి క్యూట్ థింగ్స్, అందమైనవి అంటే ఐ మీన్ క్యూట్ థింగ్స్ ప్రిపేర్ చేయడం, అందంగా ప్రిపేర్ చేయడం వీళ్ళకి అలవాటు అనుకుంటా. ఏం చూసినా అందంగానే అనిపిస్తుంది, మనుషుల్లాగానే వస్తువులు కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై video. And a lot of people ask me about to make a video about GKs, and I'm also thinking to make videos about the GKs. Please let me know in the comment section in which language I will make a videos. And for now, bye bye, see you in the next video.